మన ఛానల్‌లోని మార్వెల్‌కి, బెన్ 10కి సెపరేట్ ఫ్యాన్ బేసెస్ ఉన్నాయి. ఈ 2 టాపిక్స్‌ని కూడా కలుపుతూ నేనెప్పుడైనా ఒక టాపిక్ చేద్దామని చెప్పి ఎప్పటినుంచో థింక్ చేస్తున్నా. అప్పుడే నాకొచ్చింది బెన్ 10 క్యారెక్టర్స్‌కి సిమిలర్‌గా ఉన్న మార్వెల్ క్యారెక్టర్స్ ఆర్ మార్వెల్ క్యారెక్టర్స్‌కి సిమిలర్‌గా ఉన్న బెన్ 10 క్యారెక్టర్స్. ఇక్కడ కాపీ అనట్లేదు. 2 క్యారెక్టర్స్‌కి ఉండే సిమిలారిటీస్ గురించి ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. గొడవలొద్దు. జస్ట్ నార్మల్‌గా ఈ క్యారెక్టర్‌కి ఈ క్యారెక్టర్ సిమిలర్‌గా ఉంది అని చెప్పి డిస్కస్ చేసుకుందాం. కాపీ అని కాదు. ఓకేనా? కామెంట్స్‌లోని రచ్చ చేయకండి. నచ్చితే గనక మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. అలాగే వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మార్వెల్ ఫ్యానా, బెన్ 10 ఫ్యానా అనేది కామెంట్ చేయండి. నెంబర్ 10 వ్యాంపైర్. వ్యాంపైర్ క్యారెక్టర్‌ని బెన్ 10 ఆమ్నివర్స్‌లోని చూసాం. ఈ వ్యాంపైర్ క్యారెక్టర్‌ని క్రియేట్ చేయడం కోసం సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్‌కి సంబంధించిన స్టోరీస్‌ని ఇన్స్పైర్ అయిన ఈ క్యారెక్టర్‌కి సంబంధించిన పవర్స్, లుక్స్ మార్వెల్‌లో ఉన్న మోర్బియస్‌కి కొంచెం సిమిలర్‌గానే ఉంటాయి. లైక్ ఆ క్యారెక్టర్‌కి సంబంధించిన సూపర్ స్పీడ్, స్ట్రెంగ్త్, ఫ్లయింగ్ అయ్యే స్టైలు, గబ్బిలాల్ని కంట్రోల్ చేయడం ఇవన్నీ కూడా మోర్బియస్‌కి కొంచెం సిమిలర్‌గానే ఉంటుంది. నెంబర్ 9 నానోమెక్. నానోమెక్ కందిరీగలాగా చాలా చిన్నగా ఉంటూ షూట్ చేస్తూ అటాక్ చేస్తూ ఉంటుంది. కావాలంటే తన సైజ్‌ని తగ్గించుకోగలదు, పెంచుకోగలదు. ఇలాంటి క్యారెక్టరే మార్వెల్‌లోని కూడా ఉంది. తనే వాస్ప్. ఈ వాస్ప్ క్యారెక్టర్‌ని యాంట్ మ్యాన్ 2 మూవీలోని, ఎండ్ గేమ్ మూవీలో కూడా చూసుంటాం. సేమ్ నానోమెక్ లానే ఎగురుతూ, కొడుతూ సైజ్‌ని పెంచుకుంటుంది, తగ్గించుకుంటుంది కూడా. 8 చాంప్ క్యాస్టర్. తెలుసు కదా చాంప్ పాప మ్యాజిక్ చేస్తూ ఉంటుంది. ఈ క్యారెక్టర్ మార్వెల్‌లోని వాండా పాప క్యారెక్టర్‌కి బాగా సిమిలర్‌గా ఉంటుంది. జస్ట్ మ్యాజిక్ చేయడం వల్లే సిమిలర్‌గా ఉంటుందని చెప్పట్లేదు. 2 క్యారెక్టర్స్ అయితే ఎవ్రీథింగ్ డిటో ఉంటాయి. ఇది కోయిన్సిడెన్స్ అనాలో, ఇన్స్పైర్ అయ్యారనాలో, కాపీ కొట్టారనాలో నాకైతే అర్థం కావట్లా. ఫస్ట్ వీళ్ళిద్దరూ కూడా మ్యాజిక్ చేస్తారు. మ్యాజిక్ చేయడంలోని ఎక్స్పర్ట్స్. వీళ్ళిద్దరూ కూడా కంప్లీట్‌గా విలన్స్ కాదు, కంప్లీట్‌గా హీరోస్ కూడా కాదు. యాంటీ హీరోస్. సమ్‌టైమ్స్ హీరోస్‌కి హెల్ప్ చేస్తారు. సమ్‌టైమ్స్ హీరోతోటే ఫైట్ చేస్తారు. అది మాత్రమే కాకుండా స్టోరీలో కూడా వీళ్ళిద్దరికీ మంచి సిమిలారిటీసే ఉంటాయి. వాండా పాప బ్యూటీనెస్ మూవీలోని వాళ్ళ పిల్లల కోసం మల్టీవర్స్‌ని లేపేద్దాం అనుకుంటది వాండా. చాంప్ క్యాస్టర్ కూడా వాళ్ళ ఫాదర్‌ని కాపాడుకోవడం కోసం తన రియాలిటీలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లేపేద్దామని చెప్పి చాంప్ పాప ప్లాన్ వేస్తుంది. ఆల్సో వీళ్ళిద్దరి కాస్ట్యూమ్స్ కూడా చాలా సిమిలర్‌గా అయితే ఉంటాయి. నెంబర్ 7 రాత్. రాత్ ఒక యానిమల్ నుంచి ఇన్స్పైర్ అయిన క్యారెక్టర్ అయినా తనకి కోపం వచ్చినప్పుడు తన చెయ్యి మధ్య నుంచి ఒక క్లా వస్తుంది. క్లా వస్తుందంటే గుర్తొచ్చే ఉంటుంది. అదేనండి మన ఉల్వరిన్‌కి ఈ క్యారెక్టర్ బాగా సిమిలర్‌గా ఉంటుంది. వీళ్ళిద్దరికీ కోపం ఎక్కువ. అందులోని ఫైట్‌కి వెళ్ళినప్పుడు వీళ్ళ చెయ్యిల నుంచి వచ్చే క్లాస్‌ని యూజ్ చేస్తారు. అంతేకాకుండా వీళ్ళిద్దరి బిహేవియర్ కూడా కొంచెం సిమిలర్‌గా ఉంటుంది. నెంబర్ 6 కెవిన్. కెవిన్ ఎలాంటి మెటల్‌నైనా కూడా అబ్జర్వ్ చేసుకోగలడు. బై మిస్టేక్ తను ఇంకేవైనా అబ్జర్వ్ చేసుకుంటే ప్యూర్ ఈవిల్‌గా మారిపోయి తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఇలాంటి క్యారెక్టరే మార్వెల్‌లో కూడా ఉంది. తన పేరే అబ్జార్బింగ్ మ్యాన్. ఈ క్యారెక్టర్‌ని ఏజెంట్ ఆఫ్ ది షీల్డ్ అనే సిరీస్‌లోని హల్క్ మూవీలో కూడా చూసాం. తిను మెటల్స్‌ని, పవర్స్‌ని కూడా అబ్జర్వ్ చేసుకొని సూపర్ హీరోస్ పైన అటాక్ చేస్తూ ఉంటాడు. సమ్‌టైమ్స్ కంట్రోల్ కూడా కోల్పోతాడు. తన క్యారెక్టర్ అనేది డిటో కెవిన్ లానే ఉంటుంది. నెంబర్ 5 ఆబ్జెక్ట్. అదేనండి మొలపంది, దొంగ నా కొడుకు. వీడి గురించి తెలిసిందే కదా! ఏది చూసినా కూడా దొబ్బేద్దాం అంటాడు. వీడిని విలను అనలేము, అలా అని హీరో అనలేము, కమీడియన్ అనొచ్చు. వీడికి టెక్నాలజీ పైన మంచి గ్రిప్ ఉంటుంది. చూడ్డానికి పొట్టిగా రకూన్‌లా ఉంటాడు. గుర్తొచ్చే ఉంటుంది. మార్వెల్‌లోని రాకెట్ రకూన్ క్యారెక్టర్ తెలుసు కదా! వీడికి చాలా సిమిలర్‌గా ఉంటాడు. మెయిన్‌గా రాకెట్ రకూన్ ఒక దొంగ. ఏది చూసినా కూడా దొబ్బేద్దాం అనుకుంటాడు. ఆల్సో టెక్నాలజీ పైన మంచి గ్రిప్ ఉంటుంది. అందువల్లే కాకుండా వీళ్ళిద్దరి బిహేవియర్స్ కూడా సేమ్ ఉంటాయి. ఇద్దరూ కూడా సీరియస్ సిచ్యువేషన్‌లోని కుళ్ళు జోకులేస్తూ ఉంటారు. నెంబర్ 4 ఎలీనా. ఎలీనా నార్మల్ హ్యూమన్‌గా ఉన్నప్పుడు ఏ క్యారెక్టర్‌కి అంత సిమిలర్‌గా అనిపించదు. కానీ తను చిప్స్‌తో బాండ్ అయ్యి చిప్స్‌కి క్వీన్ అయినప్పుడు తన లుక్ మారిపోద్ది కదా! ఆ లుక్ అనేది సేమ్ మార్వెల్‌లో ఉన్న హెలాకి డిటో ఉంటుంది. చాలా సిమిలర్‌గా ఉంటుంది. బట్ పవర్స్ అయితే సేమ్ కాదు. ఇద్దరికీ డిఫరెంట్ పవర్స్ ఉంటాయి. కానీ వీళ్ళిద్దరు లుక్స్ అయితే డిటో ఉంటాయి. ఇంకా గట్టిగా చెప్పాలంటే బెన్ 10 క్రియేటర్సే హెలా లుక్‌ని లేపేశారు. నెంబర్ 3 హీ బ్లాస్ట్. చాలామందికి ఫేవరెట్ క్యారెక్టర్. హీ బ్లాస్ట్ అనగానే మీ మైండ్‌లోకి చాలా క్యారెక్టర్సే వచ్చుంటాయి. కానీ
మార్వెల్‌లోని ఈ క్యారెక్టర్‌కి 2 క్యారెక్టర్స్ బాగా సిమిలర్‌గా ఉంటారు. ఫస్ట్ వచ్చేసి పవర్స్ ప్రకారంగా అయితే హ్యూమన్ టార్చ్‌కి హీబ్లస్ట్ బాగా దగ్గరగా ఉంటాడు. వాళ్ళ పవర్ అయిన ఫైర్‌ని యూజ్ చేసే స్టైల్ నుంచి వాళ్ళకి మెయిన్ వీక్‌నెస్ అయిన ఐస్ అండ్ వాటర్ కూడా సేమ్ ఉంటాయి. అలా అని హీబ్లస్ట్ కంప్లీట్ హ్యూమన్ టార్చ్ లానే ఉండడు. తన బాడీ స్టైల్ అనేది కొంచెం వేరుగా ఉంటుంది. అది కొంచెం గోస్ట్ రైడర్ క్యారెక్టర్‌కి బాగా సిమిలర్‌గా ఉంటుంది. ఆ స్కల్ కానీ, మెల్ట్ అవుతున్న బాడీ కానీ చూడటానికి ఆసమ్‌గా ఉంటుంది. అండ్ దీని గురించి రైటర్స్ కూడా కన్ఫర్మ్ చేశారు. అఫీషియల్‌గా చెప్పారు. హీబ్లస్ట్ క్యారెక్టర్‌నైతే హ్యూమన్ టార్చ్‌ని, గోస్ట్ రైడర్ క్యారెక్టర్‌ని చూసి క్రియేట్ చేశామని. నెంబర్ 2 కెప్టెన్ నెమెసిస్. వీడి గురించి మొన్నే మన ఛానల్‌లోని ఎక్స్‌ప్లెయిన్ చేశాను. కెప్టెన్ నెమెసిస్ దగ్గర బాగా డబ్బులుంటాయి. ఆ డబ్బులతోటి, టెక్నాలజీతోటి ఒక సూట్‌ని ప్రిపేర్ చేసుకొని ప్రజల్ని కాపాడదామని అనుకుంటాడు. ఏంటి ఇంకా బ్రెయిన్‌లోకి రాలేదా? మార్వెల్‌లోని ఏ క్యారెక్టర్‌కి సిమిలర్‌గా ఉంటుంది అని? అదేనండి మన ఐరన్ మ్యాన్. సూట్ వల్లే కాదు బిహేవియర్ కూడా ఈ 2 క్యారెక్టర్స్‌కి కూడా సేమ్ ఉంటుంది. కాకపోతే కెప్టెన్ నెమెసిస్ కొంచెం ఈవిల్, మన ఐరన్ మ్యాన్ మాత్రం కొంచెం గుడ్ అనమాట. మిగతాదంతా సేమ్ టు సేమ్ ఉంటుంది. అండ్ ఇది మాత్రమే కాకుండా క్యారెక్టరైజేషన్స్‌లో కూడా కొంచెం సిమిలారిటీస్ ఉంటాయి. వీళ్ళిద్దరికీ ఎక్కువగా ఈగో ఉండడం, వాళ్ళ దగ్గర ఉండే ఇండస్ట్రీస్‌లోని వెపన్స్‌ని సప్లై చేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళిద్దరికీ చాలానే ఉన్నాయి. వీడియో కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇక్కడ దాకా వీడియో చూసారంటే నచ్చే ఉంటుంది కదా! కొంచెం ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! మా ఛానల్‌లోని చాలా యూనిక్ కంటెంట్ ఉంది. పోనీ ఆ వీడియోస్ చూసైనా మా కంటెంట్ నచ్చితే గనక ప్లీజ్ మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెంబర్ 1 అల్టిమోస్. అల్టిమోస్ క్యారెక్టర్ గురించి మీకు ఆల్రెడీ ఐడియా ఉండే ఉంటుంది. బెన్ 10 ఎపిసోడ్స్‌లోని ఒక టీమ్‌నేసుకొని మధ్య మధ్యలోని వస్తూ ఉంటాడు. బెన్ 10 యూనివర్స్‌లోని తిన క్యారెక్టర్ కూడా చాలా పవర్‌ఫులే. బట్ సరిగ్గా యూజ్ చేసుకోలే. మార్వెల్‌లోని ఈ క్యారెక్టర్‌కి సిమిలర్‌గా ఏ క్యారెక్టర్ ఉంటుంది అంటే సెంట్రీ, హైపీరియన్ అనొచ్చు. వాళ్ళకన్నా బాగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే డీసీ సూపర్ మ్యాన్ అనొచ్చు. సూపర్ మ్యాన్ క్యారెక్టర్‌కి ఈ క్యారెక్టర్ చాలా సిమిలర్‌గా ఉంటుంది. మెయిన్‌గా అయితే పవర్స్. కళ్ళ నుంచి లేజర్ బీమ్‌ని వదలడం, నోట్ నుంచి ఐస్‌ని వదలడం, స్ట్రెంత్, ఫ్లయింగ్ ఇలా చాలానే ఉన్నాయి సూపర్ మ్యాన్‌కి సిమిలర్‌గా. ఆల్సో సూట్ ప్యాటర్న్ కూడా సేమ్ ఉంటుంది. అదే సెంట్రీతో గనక కంపేర్ చేస్తే ఇంకా డిటో ఉంటుంది అంతే. యాక్చువల్‌గా అయితే దీని గురించి రైటర్స్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఈ క్యారెక్టర్‌ని సూపర్ మ్యాన్ క్యారెక్టర్‌ని చూసే క్రియేట్ చేశామని చెప్పి అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. వీళ్ళు మాత్రమే కాకుండా బెన్ 10 సిరీస్‌లో చూపించిన ఇంకా చాలా క్యారెక్టర్స్ మార్వెల్ క్యారెక్టర్స్‌కి కాకుండా డీసీ, యానిమీ, కార్టూన్స్ ఇంకా అదర్ ఫ్రాంచైజీస్‌లో ఉన్న క్యారెక్టర్స్‌కి బాగా సిమిలర్‌గా ఉంటాయి. వాటిపైన కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నా ఈ వీడియోకి పార్ట్ 2గా. మరి చెయ్యాలా వద్దా అని చెప్పి కామెంట్ చేసి చెప్పండి.